ఈ మధ్య కాలంలో సత్యదేవ్ తీసిన మూవీస్ చూశాక, ఈశ్వర్ కార్తిక్ దీనికి ముందు తీసిన పెంగ్విన్ అనే మూవీని చూశాక, వీళ్ళ కాంబోలో ఒక మూవీ వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ మూవీ మీద చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. సో నేను కూడా చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే ఈ జీబ్రా మూవీని చూడడం జరిగింది. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ మూవీ నాకు బాగుందనిపించింది. అఫ్కోర్స్ ఈ మూవీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయనుకోండి, వాటి గురించి కూడా స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల వరకు కుదురుగా, ప్రశాంతంగా ఒక నార్మల్ మూవీని చూస్తున్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మూవీలో స్కామ్లకు సంబంధించిన సీన్లు మొదలవుతాయో అక్కడి నుండి మూవీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ మాదిరి పరిగెడుతూనే ఉంటుంది. అఫ్కోర్స్ మధ్య మధ్యలో కొన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయనుకోండి, బట్ అలాంటి స్పీడ్ బ్రేకర్లు పడ్డాక కూడా మూవీ మళ్ళీ మెల్లగా జోరందుకుంటుంది కానీ చతికిల పడిపోదు. ఫస్ట్లో ఒక స్కామ్కి సంబంధించిన సీన్ వస్తుందని చెప్పాను కదా, అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా చాలా ఎక్సెసివ్గా ఇన్ఫర్మేషన్ డంప్ అవుతూ ఉంటుంది. దానికి తోడు మూవీ కూడా చాలా ఫాస్ట్ పేస్డ్గా ఉండడం వలన ఆ టైంలో కాస్త ఏమరపాటుగా ఉన్నా కూడా కొన్ని విషయాలు మనకు తెలియకుండా పోయి మూవీలో జరుగుతున్న ఈవెంట్స్ని ఫాలో అవ్వడం కొంచెం కష్టమే అవుతుంది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఒక్కొక్క స్కామ్ని చూపించడానికి కావాల్సినంత టైంని తీసుకోవడం వలన అక్కడక్కడ కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నా, పొరపాటున ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా ఓవరాల్గా అక్కడ ఏం జరిగిందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఫస్ట్ నుండి కూడా ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉండడం వలన అండ్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ యొక్క డ్యూరేషన్ సెకండ్ హాఫ్ కంటే తక్కువగా ఉండడం వలన మూవీ స్టార్ట్ అయ్యి ఇంత డ్యూరేషన్ అయ్యిందని మనం రియలైజ్ అయ్యేలోపే మూవీ ఇంటర్వెల్ పాయింట్కి చేరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ మాదిరిగానే కథ ముందుకెళ్లే కొద్దీ స్టేక్స్ మరింత పెరుగుతూ ఆద్యంతం మనం ప్రొసీడింగ్స్తో హుక్ అయ్యే విధంగానే సాగుతుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ని మాత్రం కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలిగినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ మూవీలో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే, స్పీడ్ బ్రేకర్స్లో వచ్చే సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ కన్ఫ్రంటేషన్ సీన్స్, ఫ్యూ ఇల్లాజికల్ సీన్స్ అండ్ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ. సూపర్ అనాల్సిన మూవీని బాగుంది అన్న మాట దగ్గర ఆపేసిన విషయాలు ఇవి. యాక్చువల్గా చెప్పాలంటే ఉన్నవి 2-3 పాటలే కాబట్టి అవి చేసిన డ్యామేజ్ కొంచెం తక్కువే, కానీ ఈ ఇల్లాజికల్ సీన్స్ అండ్ సినిమాటిక్ లిబర్టీస్ ఏవైతే ఉన్నాయో అవే మెయిన్ ప్రాబ్లం ఈ మూవీకి. అఫ్కోర్స్ రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీలో కూడా ఈ కంప్లైంట్ ఉన్నమాట వాస్తవమే. బట్ ఈ మూవీలో అది మరింత ఎక్కువ మోతాదులో ఉండడం వలన వాటిని ఇగ్నోర్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డాలీ ధనంజయ వాస్ ఫైన్. ఇక సత్య, ప్రియా భవానీ శంకర్, సునీల్, సత్యరాజ్ తదితరులందరికీ కూడా కథలో ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ దొరికాయి. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, రవి బస్రూర్ కంపోజ్ చేసిన సాంగ్స్ పర్వాలేదు. తను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్కి తగ్గట్టుగా బాగానే ఉందనిపించింది. ఇక ఈ మూవీకి సత్య పొన్నమర్ చేసిన సినిమాటోగ్రఫీ అండ్ అనిల్ క్రిష్ చేసిన ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్కి సంబంధించిన విషయాల మీద తీసే మూవీస్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి కొన్ని ఇల్లాజికల్ విషయాల్ని క్షమించేయగలిగితే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.